జనరల్గా జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసే వాళ్ళందరూ ఈ ప్రీ వర్కౌట్ డ్రింక్ తీసుకోవడం అవసరమా అంటే ఖచ్చితంగా కాదు. ఒకవేళ మీ వర్కౌట్ ఇంటెన్సిటీ రేంజ్ అనేది లో టు మోడరేట్ ఉంటే ప్రాబబ్లీ ఈ ఇంట్రా వర్కౌట్ డ్రింక్స్ కానీ ప్రీ వర్కౌట్ డ్రింక్స్ వల్ల మీకు ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే మోడరేట్ నుంచి హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తారో వాళ్ళకి కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు. బట్ ఎవరైతే హై ఇంటెన్సివ్ వర్కౌట్ నుంచి వెరీ హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వీటి వల్ల బెనిఫిట్ ఉంటుంది. అండ్ మీ వర్కౌట్ లెవెల్ అనేది బిగినర్ అయినా లేదా ఇంటర్మీడియట్ లెవెల్ అయినా కానీ ఈ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ కానీ ఇంట్రా వర్కౌట్ సప్లిమెంట్ వల్ల కానీ ఉపయోగం ఉండదు. యాక్చువల్గా యాజ్ అ బిగినర్గా మీరు వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 3 months మన మజిల్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. బట్ నెక్స్ట్ 3 months అనేది ఫస్ట్ 3 months కంపేర్ చేసినప్పుడు మజిల్ గ్రోత్ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది. దీన్నే డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. అంటే ఏంటంటే వర్కౌట్ చేసే కొద్దీ మన మజిల్ గ్రోత్ రేట్ అనేది కొంచెం తగ్గుతూ వెళ్తుంది. బట్ మజిల్ గ్రోత్ అయితే ఉంటుంది, కానీ గ్రోత్ రేట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చేసరికి మన మజిల్ గ్రోత్ అనేది ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ స్టేజ్లో మీ వర్కౌట్ కెపాసిటీ లిమిట్ని పుష్ చేసుకున్నట్లయితే మీ మజిల్ గ్రోత్ కూడా కొంతవరకు పుష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంచ్ ప్రెస్ చేస్తున్నారు అనుకోండి, అంటే 20 kilosతో 8 reps వరకు చేస్తున్నారు. 9th rep చేయడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలాగే 10th rep చేయడానికి బాగా కష్టపడితే 10th rep చేయగలరు. బట్ మీరు 11th rep చేయలేరు అనుకుందాం. బట్ ఎప్పుడైతే మీరు 11th repని పుష్ చేసుకోగలుగుతారో లేదా 12th rep కూడా పుష్ చేసుకోగలుగుతారో మన మజిల్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అండ్ అప్పుడే మన మజిల్ గ్రోత్ అనేది ఇంకొంచెం పెరగొచ్చు. ఈ స్టేజ్లోనే మనకి ప్రీ వర్కౌట్ డ్రింక్ కానీ ఇంట్రా వర్కౌట్ డ్రింక్ కానీ దానివల్ల మనకి యూజ్ ఉంటుంది. బట్ అల్టిమేట్లీ మనకి ప్రాపర్ ప్రోటీన్ ఇంటేక్, ప్రాపర్ రెస్ట్, ప్రాపర్ న్యూట్రియంట్ ఫుడ్ అనేది కంపల్సరీ కావాలి. కొన్నిసార్లు ఇలాంటి వర్కౌట్ చేసిన తర్వాత 2 లేదా 3 రోజులు కూడా మనకి రికవరీ ఉండాలి. అండ్ ఒకవేళ మీరు ప్రాపర్ రెస్ట్ తీసుకోకుండా ఉంటే డ్యామేజ్ అయిన మజిల్ రికవర్ అవ్వక ఫర్దర్గా గ్రోత్ అనేది ఉండదు. అండ్ మీరు వర్కౌట్ స్ట్రెంగ్త్ కూడా పెరగదు. అండ్ ఆ డ్యామేజ్ అనేది ఇంకా ఫర్దర్గా పెరుగుతుంది. ఇలా మజిల్ గ్రోత్ అనేది ఒక స్టేజ్ వరకే ఉంటుంది. ఆ స్టేజ్ తర్వాత మజిల్ గ్రోత్ అనేది సాచురేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ప్రీ వర్కౌట్ డ్రింక్స్ ఎవరు తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఎవరైతే లో టు మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్ చేస్తారో లేదా యాజ్ ఎ బిగినర్, యాజ్ ఎ ఇంటర్మీడియట్ లెవెల్ వర్కౌట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రీ వర్కౌట్స్ డ్రింక్స్ వల్ల ఉపయోగం లేదు. మోరోవర్ వీళ్ళు ప్రీ వర్కౌట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఇంటర్నల్ స్ట్రెంగ్త్ని ఎప్పటికీ గుర్తించలేరు. అండ్ సైకలాజికల్గా కూడా దాని మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే బిగినర్ లెవెల్ ఉంటారో, ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటారో వాళ్ళు ప్రీ వర్కౌట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైతే లో ఇంటెన్సిటీ టు మోడరేట్ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేస్తారో వాళ్ళు కూడా ఈ ప్రీ వర్కౌట్ లేదా ఇంట్రా వర్కౌట్ డ్రింక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంట్రా వర్కౌట్స్లో ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం అనేది కంపల్సరీ. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.